సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద స్టూడెంట్స్ ఇన్ 3 classes ఆర్ ఇన్ ద రేషియో 2:3:5. ఇఫ్ 40 స్టూడెంట్స్ ఆర్ ఇంక్రీజ్డ్ ఇన్ ఈచ్ క్లాస్ ద రేషియో బికమ్స్ 4:5:7. ఒరిజినల్లీ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాజ్ అన్నాడు అనమాట. అంటే ఇక్కడ 3 classes అన్నాడు. ఏ బి సి 3 క్లాసెస్కి రేషియో 2:3:5 అని ఇచ్చాడు. అంటే ఏలో 2x స్టూడెంట్స్ ఉంటే బిలో 3x స్టూడెంట్స్, సిలో 5x స్టూడెంట్స్ ఉన్నారు. అయితే వాళ్ళకి ఏం కావాలి? సో ఏ స్టూడెంట్స్ ప్లస్ బి స్టూడెంట్స్ ప్లస్ సి స్టూడెంట్స్ టోటల్ నెంబర్ కావాలి, ఎంతమంది ఉన్నారనేది. అయితే ఇక్కడ మనకి కనుక్కోవడానికి వాళ్ళు కంపారిజన్ అనేది ఇచ్చారనమాట. ఏమన్నాడు? ఇఫ్ 40 స్టూడెంట్స్ ఆర్ ఇంక్రీజ్డ్ ఇన్ ఈచ్ క్లాస్ ద రేషియో చేంజెస్ టు ఇఫ్ 40 స్టూడెంట్స్ ఇంక్రీజెస్ రేషియో వచ్చేసి 4:5:7 అవుతుంది అన్నాడు. అంటే ఏ క్లాస్కి, బి క్లాస్కి, సి క్లాస్కి. సో ఇప్పుడు నేను మూడింటిని తీసుకొని ఆన్సర్ సాల్వ్ చేయలేను కాబట్టి నేను ఓన్లీ ఏ అండ్ బి మాత్రమే తీసుకుంటాను. సో ఇక్కడ 40 స్టూడెంట్స్ యాడ్ చేస్తే 2x + 40 / 3x + 40 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ రేషియో బి రేషియో 4/5. సో ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేస్తే 10x + 200 ఈజ్ ఈక్వల్ టు 12x + 160. సో 2x ఈజ్ ఈక్వల్ టు 40, x ఈజ్ ఈక్వల్ టు 20. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒరిజినల్లీ అన్నాడు. ఒరిజినల్గా 2x + 3x + 5x కాబట్టి సో ఇది 10x అవుతుంది. 10 × 20 ఆన్సర్ అనేది 200 స్టూడెంట్స్ అవుతా అన్నారనమాట.